గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గంజాయి మత్తులో పడి జీవితాన్ని చిత్తు చేసుకోవద్దు. మంచి భవిష్యత్తుని సర్వనాశనం చేసుకోవచ్చు. మత్తుకి బానిసయ్యి మీ జీవితాన్ని వేరొకరి చేతిలో పెట్టి అయోమయ పరిస్థితిలోకి అయితే మాత్రం తీసుకురాకండి అని అటు పోలీసులు అయితే మాత్రం చిలక్కి చెప్పినట్టు చెప్తున్నారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా, గంజాయి సేవించడం ఇలాంటి కేసుల్లో కానీ పట్టుబడితే జీవితం దుర్భరం. ఇంకా మీరు జీవితాంతం కూడా కోలుకోలేని దెబ్బనైతే ఎదుర్కొంటారు. ఎందుకంటే కఠినమైన చట్టాలని అమలు చేస్తున్నాం, అదే విధంగా ఆస్తులను కూడా సీజ్ చేస్తామంటూ అనేక రకాల అవగాహన కార్యక్రమాలు. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే గంజాయి దొరికిందో, గంజాయితో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళందరికీ పడినటువంటి శిక్షల్ని ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్నప్పటికి కూడా కొంతమంది మాత్రం గంజాయి అక్రమ రవాణాని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సో ఏదో విధంగా ఒరిస్సా నుండి ఆంధ్రాకి ఎలా ఒకలా గంజాయి తరలించాలి, ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయాం. సో యువతనంతా కూడా గంజాయి మత్తులో దించేయాలి, మా పని అయితే చాలు, వారి భవిష్యత్తు ఎలా అయిపోయినా సరే మాకు అనవసరం అనే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు, అదేవిధంగా వారు చేస్తున్న దందా అనైతిక చర్యలు చూస్తుంటే మాత్రం ఒక భయంకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే వారి ఆలోచన విధానం ఈ విధంగా ఉందా అనేటట్టు. రీసెంట్గా విజయనగరం జిల్లాకి సంబంధించి ఎస్కోట వద్ద అయితే మాత్రం ఒరిస్సా నుండి వైజాగ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేస్తే దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి పట్టుబడడం పోలీసులకి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడికక్కడ సెర్చింగ్ ఆపరేషన్స్, ఎక్కడికక్కడ పకడ్బందీగా నిఘా పెట్టినప్పుడు కూడా గంజాయి అక్రమ రవాణా చేసేవారైతే మాత్రం ఎక్కడ కూడా భయపడకుండా వారి పని వారు కానిచ్చేస్తున్నారు. సో ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి పింకు, అదే విధంగా దాదా అనే ఇద్దరు వ్యక్తులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నట్టు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదరం కూడా తెలిపారు. సో ఎవరైనా గంజాయి సేవించిన, అదే విధంగా గంజాయి అక్రమ రవాణా చేసిన, గంజాయికి సంబంధించిన యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలిసిన దొరికిన 10 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి, అదే విధంగా నిందితుల గురించి కూడా విజయనగరం జిల్లా ఎస్పీ దామోదరం చెప్తున్న డీటెయిల్స్ కూడా ఒకసారి వినేద్దాం. గాంజా 25 ప్యాకెట్లు మనకు లభ్యమైంది. అలాగే అక్కడికక్కడే ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పూర్వపరాల్లోకి వెళ్తే బొరిసాకి సంబంధించినటువంటి పింకు అనే వ్యక్తి పాడువా అనే ఏరియా నుంచి అతను దాదా అనే ఇంకొక వ్యక్తికి వైజాగ్ పంపితే అక్కడి నుంచి అతను చెన్నై కానీ లేదంటే బెంగళూరుకి పంపడానికి ఒక రాజ్బాబు అనే వ్యక్తి అరకు సంబంధించినటువంటి వ్యక్తిని, అతని కారు ఉంది, అతని కార్ని మాట్లాడుకొని అతనికి ఒక 20,000 రూపీస్ ఇచ్చేటట్టుగా ఆ సరుకుని పాడువా నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి వలస అలాగే వైజాగ్ మధ్యలో డ్రాప్ చేసేదానికి వైజాగ్ నుంచి ఇంకొక అతను వచ్చి దీన్ని పికప్ చేసుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే పైలట్ కోసం సంజయ్ అలాగే సంజీవ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఒక పైలట్ లాగా ముందర ఎస్కాట్ ముందు వస్తూ మనకు పట్టుబడడం జరిగింది. దీంట్లో దాదా అనే వ్యక్తి, ఇతను కూడా ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇతను కూడా వైజాగ్ లో ఉండి ఇక్కడ నుంచి కన్సైన్మెంట్ ఇదంతా రిసీవ్ చేసుకొని దీన్ని మళ్ళా రీప్యాక్ చేసి మళ్ళీ ఇది చెన్నై బెంగళూరు అలా పంపడానికి ప్లానింగ్. ఇదంతా కూడా ఈ చైన్ లింక్ మనం బ్రేక్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఈ రాజ్బాబు అనే వ్యక్తి, ఇతని మీద ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. పెందుర్తి, గాజువాక అలాగే అరకు అనే 3 పోలీస్ స్టేషన్స్ లో ఇతని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇది 4వ కేసు. అలాగే ఇంకిద్దరు ఉన్నారు, సంజయ్ అలాగే సంజీవ్ అనేసి. అలాగే ఒరిస్సాకి సంబంధించిన ఇంకొక ఇద్దరు ఉన్నారు, పింకు అండ్ దాదా. వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయినటువంటి వాళ్ళు. దీంట్లో ఒక కారు, ఒక 2 వీలర్, అలాగే 1 స్కూటీ, అలాగే 3 ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ నెట్వర్క్ అంతా కూడా బ్రేక్ చేస్తాం. అలాగే వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కూడా మనం ప్రపోజల్ లో పెట్టడం జరుగుతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది అందరినీ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చిన, అలాగే ఈ గాంజా ఈ మహమ్మారిని మనం అరికట్టాలి, లేదంటే యువత అంతా కూడా నిర్వీర్యం అవుతుంది. ఈ ఫ్యాషన్ గా దీన్ని తీసుకుంటున్నారు. సో విజయనగరం జిల్లా ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది, ఎక్కడైనా గాంజా ఆనవాళ్ళు కనపడితే మా టీమ్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఈగల్ టీమ్స్ ఉన్నాయి, టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, లోకల్ పోలీసులు అంతా కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా గాంజా మీద అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. అలాగే యువత దీన్ని దారిని పట్టకుండా ఫ్యామిలీస్ కి కొంతమంది కౌన్సిలింగ్ చేస్తున్నాం.
ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి. ఎప్పటికైనా దీన్ని గాంజా టచ్ చేసినా, గాంజా దాన్ని వాడినా వాళ్ళు ఎప్పటికైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఒకరోజు ఆలస్యం అవచ్చేమో కానీ వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. వాళ్ళ జీవితం దుర్భరం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఎటువంటి ఆ ఫ్యామిలీ సొసైటీలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది గాంజాలో ఇన్వాల్వ్ అవుతే, ఒక చెడ్డ పేరు. అలాగే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన జిల్లాలో గాంజా మన దగ్గర ఆల్మోస్ట్ ఎక్కడ దీని కన్జంప్షన్ లేకుండా చేయడం జరిగింది. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. అలాగే మాకు తోడుగా మీరు కూడా ప్రజలు ఒక చేయూతను అందిస్తే మనం గాంజా రహిత జిల్లాగా మన విజయనగరం జిల్లాని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.